హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద షో. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా హాట్ అండ్ హ్యాపెనింగ్. అదే శాంక్షన్స్. అసలు శాంక్షన్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక ఎకనామిక్ వెపన్ లాంటిది. ఒక కంట్రీ ఏదైనా తప్పు చేస్తే, లైక్ వార్ స్టార్ట్ చేసినా లేదా హ్యూమన్ రైట్స్ వైలేట్ చేసినా, పెద్ద కంట్రీస్ అందరూ కలిసి ఆ కంట్రీ మీద ఫైనాన్షియల్ లాక్ వేసేస్తాయి. దీనివల్ల యూజ్ ఏంటంటే బుల్లెట్ వేస్ట్ అవ్వకుండా, బార్డర్లో సోల్జర్స్ చనిపోకుండా ఆ స్పెసిఫిక్ కంట్రీ ఎకానమీని దెబ్బకొట్టి వాళ్ళని కంట్రోల్ చేయడం. సో ఇది చాలా స్ట్రాటజిక్ మూవ్ అన్నమాట. కానీ దీని ఇంపాక్ట్ డైరెక్ట్గా మన మీద అండ్ మన స్టాక్ మార్కెట్ మీద నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. శాంక్షన్స్ అనౌన్స్ చేసిన వెంటనే గ్లోబల్ మార్కెట్స్లో వాలటిలిటీ పెరిగిపోతుంది. ఎస్పెషల్లీ ఆయిల్ ప్రైసెస్, గ్యాస్ ప్రైసెస్ స్కై రాకెట్ అవుతాయి అండ్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్లు ఆగిపోతాయి. అసలు మీ ఒపీనియన్లో యుద్ధం కంటే ఇలాంటి ఎకనామిక్ శాంక్షన్స్ బెటర్ అంటారా, లేదా దీనివల్ల కామన్ మ్యాన్ మాత్రమే ఎక్కువ సఫర్ అవుతున్నారా? మీ ఆన్సర్ని కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి. ఇప్పుడసలు ఇన్వెస్టర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే జియోపొలిటికల్ టెన్షన్స్ స్టార్ట్ అవుతాయో ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది సప్లై చైన్సే. రా మెటీరియల్స్ దొరకక మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ పెరిగి ఇన్ఫ్లేషన్ వస్తుంది. దానితో ఆ స్పెసిఫిక్ కంట్రీ కరెన్సీ క్రాష్ అయ్యి అక్కడ ఇన్వెస్ట్ చేసిన కంపెనీ స్టాక్స్ హ్యూజ్గా ఫాల్ అవుతాయి. ఎగ్జాంపుల్కి రష్యా మీద శాంక్షన్స్ వేసినప్పుడు గ్లోబల్గా ఎనర్జీ స్టాక్స్ ఎలా రియాక్ట్ అయ్యాయో మనం చూశాం. సో శాంక్షన్స్ అనేవి జస్ట్ న్యూస్ కాదు, అది మన పోర్ట్ఫోలియోని డైరెక్ట్గా ఎఫెక్ట్ చేసే పెద్ద ఫ్యాక్టర్. అందుకే గ్లోబల్ న్యూస్ని ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఫైనల్గా చెప్పాలంటే శాంక్షన్స్ అనేవి ఒక ఇన్విజిబుల్ వార్ లాంటివి. అవి దేశాలను మార్చగలవు, అలాగే మన స్టాక్స్ని కూడా షేక్ చేయగలవు. సో గైస్, కాంటెంట్ నచ్చితే లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అమేజింగ్ ఇన్సైట్స్. డిస్క్లేమర్: నేను సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ని కాదు, ఇది జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే. ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ అవ్వండి.